చిన్న పిల్లల్ని చంపి తినేవారంట. తనలాంటి మనస్తత్వం గల పిల్లల్ని పుట్టించడానికి బలవంతంగా ప్రెగ్నెంట్లను చేసి పిల్లలకు జన్మనిచ్చేలా చేసేవారంట. ట్రంప్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, చివరికి ఎలాన్ మస్క్ కూడా ఇక్కడికి వెళ్ళడానికి ఎంక్వైరీ చేశాడంట. వీళ్ళందరికీ పేర్లు బయటపడుతున్నాయి ఎప్స్టీన్ ఫైల్స్ లో. అసలు ఇంతకీ ఎప్స్టీన్ ఫైల్ లో ఏముంది? జెఫ్రీ ఎప్స్టీన్ అనే పర్సన్ ఒక బిలియనైర్ ఫైనాన్షియర్. ఇతను ఎంత పవర్ఫుల్ అంటే ఇతని కనెక్షన్ హాలీవుడ్ నుండి పొలిటీషియన్స్ వరకు ఉండేవి. ఇతను తన గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్ తో కలిసి మైనర్ అమ్మాయిల్ని సెలబ్రిటీస్ కి సప్లై చేసేవాడు. ఇతను తన ప్రైవేట్ జెట్ లో ఆ మైనర్ అమ్మాయిల్ని సెలబ్రిటీలని తన లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఐలాండ్ కు తీసుకువెళ్లేవాడు. ఆ ఐలాండ్ లో ఆ సెలబ్రిటీలని ఆ మైనర్ అమ్మాయిల్ని ఏం చేశాడో మీ ఊరికే వదిలేస్తున్నాను. ఆ ఐలాండ్ కి వెళ్ళిన ఎంతో మంది అమ్మాయిలు తిరిగి వచ్చారో ఎవరికి తెలియదు. ఈ పనులు చేసినందుకు అతన్ని 2008లో అరెస్ట్ చేసి నాకు కూడా తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటికి వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ అదే పనులు చేస్తే 2019లో మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టుకు వెళ్లే లోపే తన సెల్లో ప్రాణాలు తీసుకున్నారా అన్నది ఇప్పటి వరకు మిస్టరీనే. రీసెంట్ గా 2026లో జెఫ్రీ విక్టిమ్ అయిన ఒక అమ్మాయి జెఫ్రీ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్ మీద కేసు వేసి ఆధారాలతో కోర్టుని ఆశ్రయించింది. ఆ ఆధారాలని డాక్యుమెంట్స్ రూపంలో పబ్లిక్ చేయాలంటూ కోర్టుని ఆదేశించింది. ఆ డాక్యుమెంట్స్ ఫైల్స్. ఇంకా ఈ ఫైల్స్ లో చాలా మంది పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు ఎవరో ఒక సెలబ్రిటీ బయటికి వస్తుంది. మనం రోల్ మోడల్ గా భావించే వీళ్ళు మైనర్ అమ్మాయిలతో ఇంత ఘోరమైన పనులు చేశారు అంటే మన ఒళ్ళు జలకరిస్తుంది. డబ్బు, పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎవరికి ఏం తెలుస్తుందిలే అనుకున్నారేమో. చేసిన తప్పులు ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.